హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫైనల్‌గా ప్రవీణ్ పగడాల గారి డెత్ మిస్టరీ అయితే వీడింది. వాళ్ళ ఐజీ అశోక్ కుమార్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే చెప్పేసారు. ఇది ప్రమాదవశాత్తు జరిగింది. ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ వల్లే యాక్సిడెంట్ అయిందని చెప్పేసి కూడా చెప్పడం చూస్తున్నాం. సో ఏదేమైనా ఇన్నాళ్ళకైతే ఒక ఫుల్ స్టాప్ అయితే పడిపోయింది. మరి ఇప్పుడు దీనిపైన ఇంకా అసలు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది? క్రిస్టియన్ సంఘాలు ఇప్పుడేమంటున్నాయి? సో ఇటువంటి మరిన్ని వివరాల కొరకు ప్రెజెంట్ మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. సో తనని అడిగి దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం మేడం. నమస్తే. మేడం గత కొంతకాలం నుంచి కూడా ప్రవీణ్ పగడాల గారి డెత్ మిస్టరీకి సంబంధించిన ఎంతో చర్చనీయాంశంగా మారడం మనం చూస్తాం. క్రిస్టియన్ సంఘాలు ఆరోపించడం, పాస్టర్లందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇది లేదు సూసైడ్, ఇది మర్డరే, దీని వెనకాల కుట్ర కోణం ఉందని చెప్పేసి వాళ్ళు ఆరోపించారు. సో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టేశారు అశోక్ కుమార్ గారు. లేదు ఇది ప్రమాదవశాత్తు జరిగింది, డ్రంక్ అండ్ డ్రైవ్ 3 సార్లు పడ్డారని కూడా చెప్తున్నారు. మరి ప్రమాదం ఏ విధంగా జరిగింది? అశోక్ కుమార్ గారు ఇంకేం వివరాలు ఇచ్చారు మేడం దీనికి సంబంధించి? అంటే ఇది గతంలో నుంచి అందరూ కూడా అప్పుడు అంటే నాకనిపిస్తది ఒక్కటే ఫస్ట్ నుంచి చూసినప్పుడు ఈ సిట్యుయేషన్ ఇదంతా మనం చేసినప్పుడు ఫ్యామిలీ గురించి మాట్లాడాలి. ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడూ కూడా ఇది హత్య చేశారు అనే మాట వాళ్ళు ఎప్పుడూ అనలేదు. వాళ్ళు చాలా అంటే చాలా వీళ్ళు ఎంతమంది ప్రోత్సహించినా, ఎంతమంది పార్టీలు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చినా, అంటే వైసీపీ లాంటి వాళ్ళు కొంతమంది పాస్టర్‌లని హైర్ చేసుకొని వాళ్ళతో మాట్లాడిచ్చి, రెచ్చగొట్టే మాటలు మాట్లాడిచ్చి, ఆ ప్రాంగణం అంతా కూడా హత్య జరిగిద్దనేటట్టు వాళ్ళు కల్పిత వాళ్ళని సృష్టించి ఇన్ని చేసినా కూడా వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడా కూడా ఓపెన్‌గా ఎక్కడ స్టేట్మెంట్లు ఇవ్వటం కానివ్వండి, ఇది హత్య చేశారు అనే మాట కానివ్వండి, వాళ్ళు ఎక్కడా అనలేదు. సరే తర్వాత ఆ రోజు చెప్పలేదు. తర్వాత కూడా ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి, ఈ ప్రెస్ మీట్ కాదు కానీ ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇది నాకు నమ్మకం ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కరెక్ట్‌గా జరుగుతుంది. సో, అప్పటి వరకు ఎవరు ఏం మాట్లాడకండి అని వాళ్ళు చాలా హుందాగా వాళ్ళ సతీమణి చెప్పటం కూడా, జెసికా గారే అనుకుంటా. తను చెప్పటం కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఏది ఎక్కడ ఏం జరిగినా ఫస్ట్ రియాక్ట్ అయ్యేది ఫ్యామిలీ. ఎందుకంటే అక్కడ ఫోన్‌పేలో, గూగుల్ పేలో ఏదో ఒకటి చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళకి స్టేట్మెంట్ అంటూ తెలుస్తది కదా! ఎక్కడెక్కడ స్టేట్మెంట్ ఏది ఎక్కడెక్కడ ఎంతెంత డ్రా చేశారు. సో, పెట్రోల్ బంక్‌లోకెళ్ళినప్పుడు అక్కడ డ్రా చేయడమే కానివ్వండి, మద్యం షాపులకెళ్ళినప్పుడు కానివ్వండి, ఇవన్నీ కూడా పకడ్బందీగా ఉన్నాయి కదా! సరే ఆయన ఒకవేళ హైదరాబాద్ నుంచి ఇన్సిడెంట్ జరిగిన చోటు వరకు కూడా ఎన్ని సీసీ ఫుటేజ్‌లు కలెక్ట్ చేశారు. ఎన్ని రోజులు దాని మీద వర్కౌట్ చేశారు. మనము ఇది హత్య అని ఒక అనుమానం వస్తున్నప్పుడు జనాల్లో అలాంటిది రేకెత్తించాలని చెప్పేసి వైసీపీ లాంటి ఆ పార్టీలో అంటే కొంతమంది పాస్టర్స్ వైసీపీ నాయకులుగానే బిహేవ్ చేశారు. ఓకే. సో వాళ్ళు మత కలహాలు సృష్టించాలని చెప్పి చేసిన ప్రయత్నానికి తొందరగా ఈ కేసుని పోలీసులు కూడా ఒక ఛాలెంజ్‌గా తీసుకొని, సో నిజాలేంటో ప్రజలకు తెలియచెప్పాలి. ఇది మత ఘర్షణల వరకు వెళ్ళిపోతే రేపు రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుందని, సో వాళ్ళు ఎంత సీరియస్‌గా ఈ ఇష్యూని తీసుకొని వాళ్ళు పిన్ టు పిన్ వాళ్ళు మొత్తం విడమరిచి చెప్పడం జరిగింది. అంటే ఏ సిచ్యువేషన్‌లో ఎంతెంత టైంలో ఎక్కడెక్కడ ఉన్నాడు, ఎక్కడ పడిపోయారు, ఆయనతో మాట్లాడిన వాళ్ళు ఎవరు, ఆయన ఒక టీ తాగాలన్నా ఎవరైనా టీ షాప్‌లో వాళ్ళే కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళని కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి కానివ్వండి, వాళ్ళు ఎంక్వైరీ చేసి, సో మొత్తం రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఐజీ గారు మాట్లాడటం జరిగింది. మీరు చూడండి ఫస్ట్‌లో వాళ్ళు లిక్కర్ షాపులకెళ్ళి ఆయన తీసుకున్న దాన్ని కూడా ఏదైతే డిపార్ట్‌మెంటు ఆ ఫుటేజ్ చూపెట్టిందో దాన్ని కూడా వీళ్ళు ఇంకొక రకంగా మాఫింగ్ చేయటం మొదలుపెట్టారు. ఒక గెడ్డం ఉన్న వ్యక్తిని పెట్టడం, ఇవన్నీ కూడా ఎంత దారుణం. అంటే మీరు పైసల కోసం పాస్టర్లే దీనిలో. నేను పాస్టర్లు కూడా అందరినీ నేను తప్పని అనట్లేదు. కొంతమంది పాస్టర్స్ అప్పుడే కూడా వ్యతిరేకించారు. ఇది రిపోర్ట్ వచ్చే వరకు ఆగండి, ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని కొంతమంది అన్నారు. నేను అంటున్నా దానిలో అందరినీ నేను తప్పు పట్టట్లే. కానీ ఎక్కువ శాతం నోటికొచ్చినట్టు మాట్లాడారు. సో ఈరోజు ఏంటి పరిస్థితి? ఈరోజు క్లియర్ ఫుటేజ్‌లో ఆయన ఇంకా జూమ్ చేసి దగ్గరికి చూపెట్టారు. ఆయన ఫోటోని జూమ్ చేసి చాలా దగ్గరికి క్లియర్‌గా కనపడుతుంది. ఇంకోటి ఏంటంటే ఆయన పడిపోయిన ప్లేస్ దగ్గర నుంచి ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆయన వెనకాల అంబులెన్స్ కూడా ఉంది. సో అంబులెన్స్‌లో వెళ్ళమని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. మీరు ట్రీట్మెంట్ తీసుకోండి అని రిక్వెస్ట్ చేయటం, ఇది కూడా ఫుటేజ్ కూడా చూపిస్తున్నారు.
ఆయన స్పెట్స్ ఇరిగిపోయింది కూడా లిక్కర్ షాప్‌లో మందు తీసుకుంటున్నప్పుడు చూపెట్టారు. ఇన్ని ఎవిడెన్స్ ఇంత పక్కా ఆధారాలు ప్రతి చోట ఆయన ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు, ఏ ఏ టైం, ఏ ఏ నిమిషాలు అక్కడెక్కడ స్పెండ్ చేశాడనేది మొత్తం ఎవిడెన్స్ చెప్తున్నారు గదా! అంటే ఇది రాజకీయాల కోసం మత విద్వేషాలు రెచ్చగొట్టాలని కొంతమంది పాస్టర్సు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు పాటించడంతో ఇంత ఈ ఈ 15, 20 రోజులు ఇంత చర్చ నడిచిందా? ఇప్పుడు ఆయన మీద చాలా మందికి ఒక పాస్టర్‌గా ఉండటమే గానివ్వండి, ఆయన స్పీచెసే గానివ్వండి, వాళ్ళ మతంలో కొంతమందికి ఒక గౌరవం ఇవన్నీ ఉంటాయి. ఎవరికైనా ఉంటది కదా! సో, అలాంటిది ఆయన ఒక తాగుబోతుగా చిత్రీకరించే రోజు తెప్పించింది మీరేగా? ఈ పాస్టర్సే కదా తెప్పించింది. అవును. సో, ఆయనకు ఒక గౌరవం లేకుండా చేసిన వాళ్ళు వీళ్ళేగా. నేను గతంలో కూడా అదే చెప్పా. ఇప్పుడు వాళ్ళు తాగితారు అన్న దానిలో ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మందు తాగుతున్నారని అంటే వాళ్ళకి అది రూలు, పద్ధతి, తాగకూడదనే నియమం గాని అలాంటివేమీ ఉండకపోవచ్చు. నేను హిందూ మతంలో అయితే అది ఉంటది. సో, తాగి డ్రైవ్ చేస్తే వాళ్ళు గురువులుగా ఎవరు కూడా తీసుకోరు. వాళ్ళు పంతులుగా పౌరోహిత్యానికి పనికిరారనేటట్టు కూడా మాట్లాడతారు. మద్యం, మాంసం అనేది వాళ్ళకి నిషేధం కాబట్టి. సో, పాస్టర్ల విషయంలో అది లేకపోయి ఉండొచ్చు ఆ నియమాలు. వాళ్ళు తాగుతారంటే తప్పని ఎవరు అనరు. సో, తాగిన దాన్ని తప్పనరు. కానీ తాగి డ్రైవ్ చేయటం అనేది ఎవరైనా నార్మల్ పీపుల్ ఎవరైనా కూడా చేసినా తప్పే కదా! పబ్లిక్ చేస్తే ఇప్పుడు కేసులు పెట్టట్లేదా? వాళ్ళు కోర్టుకెళ్ళి ఫైన్ కట్టట్లేదా? సో, ఆ పాస్టర్ గారు తాగారు. ఆయన ప్రవీణ్ గారు తాగారు. డ్రైవ్ చేశారు. సో, దాని మూలన 3 చోట్ల పడ్డారు, లేచారు, ఎళ్లారు. మళ్ళా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. సో, ఇవన్నీ కోణంలో ఇంత క్లియర్ కట్‌గా ఉన్నా కూడా 15 రోజులు ఎన్ని రకాల విధ్వంసాలు రెచ్చగొట్టాలో ప్రయత్నించారు. సో, కాకపోతే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఉండబట్టి సరిపోయింది గానివ్వండి. లేకుంటే అదే ఇంకోటి ఏమైనా అయితే మటుకు మత విధ్వంసాలు రెచ్చగొట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇక్కడ ఒకటి చూడండి. ఎప్పుడూ కూడా 2014లో ట్రైన్ యాక్సిడెంట్ ట్రైన్‌ను తగలబెట్టటం. అప్పుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు చేయించింది ఎవరు? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అని టీంతో చేయించిందే కదా అది. సో, ఈ రోజు కూడా అలాంటిది ప్లాన్ చేయటం జరిగింది. మీరు ఇంకోటి దీనిలో విచిత్రంగా విమలారెడ్డి గారు కూడా ఎంటర్ అయిపోయి ఆవిడ హడావిడి ఆవిడ చేసేయటం. ఎవరికెవరు ఇక్కడ తక్కువ కాదు. నేనేదో చేసేయాలి, క్రిస్టియన్‌కి ఆవిడేదో పెద్ద ఆవిడే క్రిస్టియన్, ఆవిడ మూలానే పుట్టింది అన్నట్టు. అంతవరకు ఆమె పుట్టకముందు క్రిస్టియన్ లేనట్టు, క్రిస్టియన్ మతం లేనట్టు, ఆవిడే ఏదో క్రిస్టియన్ మతం తీసుకొచ్చినట్టు. అంటే ఆవిడ హడావిడి ఆవిడది. అరే సొంత అన్నయ్య చచ్చిపోతేనే పట్టించుకోలేదు ఆవిడ. నలుగురు మహిళలు దిక్కులేని వాళ్ళలాగా ఉన్నారు. అంటే ఎవరు? వివేకానంద రెడ్డి గారి భార్య కావచ్చు, కూతురు కావచ్చు. వాళ్ళు కేసులని ఎదుర్కొంటూ తిరుగుతున్నారు. ఇంకోటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి విజయమ్మ గారు కావచ్చు, షర్మిల గారు కావచ్చు. వాళ్ళు 2 మహిళలు. ఈ 4 మహిళలకే నువ్వు సానుభూతి చూపెట్టలేదే. నువ్వు ఈ రోజున ఏదో ప్రవీణ్ గారిని అంటే యాక్సిడెంట్ జరిగిందాన్ని హత్య అని చెప్పి నువ్వు మత కలహాలు రెచ్చగొట్టాలని చెప్పి ఇలాంటివన్నీ చేయటం ఎంతవరకు కరెక్ట్? అంటే డబ్బుల కోసం, పైసల కోసం, అధికారం కోసం ఏమైనా చేస్తారా? అంటే ఖచ్చితంగా ఇలాంటి ఎవరైతే పాస్టర్స్ మత కలహాలు రెచ్చగొట్టాలని ఇలాంటివన్నీ చేశారో వాళ్ళందరి మీద కేసులు పడాల్సిన అవసరం ఉంది. మేబీ ఏమైనా జరుగుంటే, జరగలేదు. సో, అందరూ బాగున్నారు. జరుగుంటే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఎవరిది? వీళ్ళదే కాదా? ఇలాంటి మత కలహాలు రెచ్చగొట్టే పాస్టర్స్ది కాదా? పాస్టర్స్ది ఎంత తప్పు ఉందో విమలారెడ్డి గారు కూడా అదే చేశారు. సో, ఆవిడ్ని కూడా ఎంక్వైరీ చేయాల్సింది ఉంది. ఆవిడ ఎందుకు రెచ్చగొట్టాలని చూశారు. పోలీసుల ఎంక్వైరీ బయట వచ్చే వరకు ఆవిడేమైనా పొలిటికల్ పార్టీలో ఉన్నారా? ఆవిడేమైనా పొలిటీషియనా? రెచ్చగొడతారా? అంటే వాళ్ళకు ఉన్న బైబిల్లో ఎంతో అంత శాంతి గురించి ఉంటది కదా. మత కలహాలు అనేది వద్దు, గొడవలు అనేది వద్దు, శాంతి ప్రబోధం ఏదో ఒకటి ఉంటది కదా. సో, ప్రతి మతం అదే చెప్తుంది కదా. నువ్వు చేసింది ఏంటి? సో, ఆవిడికి అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఆవిడని కూడా ఎంక్వైరీ చేయాలి, ఆవిడని కూడా పట్టరావాలి. అప్పుడు కానీ ఇట్లాంటి వాళ్ళు ఇంకొకసారి ఇట్లాంటి పరిస్థితులు క్రియేట్ చేయకుండా ఉంటారు. ఖచ్చితంగా వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఓకే మేడం, ఇప్పుడు మామూలుగా అంతకుముందు క్రిస్టియన్ సంఘాలు పాస్టర్లు ఆందోళన వ్యక్తం చేయడం మేము చూస్తాం. రిపోర్ట్ ఇట్లా వస్తే మేము తెలంగాణకి వెళ్ళి మేము ఇది చేయించుకుంటామని చెప్పేసి ఇటువంటి ఛాలెంజ్ విసిరేస్తారు. వీళ్ళు ఎంత గొడవ చేసినా కూడా పాస్టర్ ప్రవీణ్ గారి
ఫ్యామిలీ వాళ్ళైతే రియాక్ట్ అవ్వాలి. అంటే వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారన్న దానిపైనే వీళ్ళ డిపెండెన్స్ అయితే ఉంటుంది. మరి వాళ్ళ వైఫ్ ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? సో, దీన్ని ఓకే అంటారా ఈ రిపోర్ట్‌ని? ఇప్పుడు హర్షవర్ధన్ గారు కదా అది అవును. ఇది చెప్పింది. హ్మ్. అది నిజంగా ఆయనకి విజ్ఞత కుదిరేయాలి. ఆయన రాజకీయంగా అన్ని సంవత్సరాలు ఉన్నారు. అలాంటి వ్యక్తి అలా మాట్లాడటం ఏంటో అసలు అర్థం కాలేదు. హ్మ్. ఆహ్, ఆయన అన్నది కూడా నవ్వొస్తుంది. ఏదైనా వెళ్తే సీబీఐకెళ్ళండి అని మాట్లాడతారు. హ్మ్. అంతేగాని ఇది ఏంటి పక్క రాష్ట్రంకెళ్ళి చేసుకోమంటం అనేదేంటి? అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పక్క రాష్ట్రంలో ఉంది కాబట్టి చేసుకుంటామంటారా? ఎక్కడైనా ఇదుందా? ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ న్యాయం జరగలేదంటే సెంట్రల్ గవర్నమెంట్‌ని అడుగుతారు ఎవరైనా. ఏ స్టేట్‌లో జరిగినా అదే జరుగుతది. అవును. ఇదెక్కడ ఇది? కొత్త రాజ్యాంగాన్ని సృష్టిస్తున్నారా ఈళ్ళు? హ్మ్. హ్మ్. వాళ్ళకి మతం మీద కన్నా రాజకీయంలో వాళ్ళు పట్టు సాధించుకోవాలి. వాళ్ళని ప్రజలు ఇప్పుడు హర్షవర్ధన్ గారు అనే వ్యక్తిని ఎవరు గుర్తుపెట్టుకునే పరిస్థితి లేదు. హ్మ్. ఆయన ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అయిపోయిందో, ఆ రోజున ఎప్పుడైతే రాష్ట్రాలు డివైడ్ అయినాయో, ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా అయిపోయింది. అవును. సో, ఇప్పుడేమి ఆయన్ని గుర్తుపెట్టుకోవాల్సినంత అవసరం అయితే కూడా లేదు ఎక్కడ, ఏ పార్టీలో కూడా. సరే మతాన్ని తీసుకొచ్చారా అని అంటే, మతాన్ని రెచ్చగొట్టడంలో ఆయన చేసింది చాలా పెద్ద మిస్టేక్ చేశారు. కేఏ పాల్ గారి విషయం తీసుకొస్తే ఆయన ఏం మాట్లాడతాడు, ఎప్పుడు ఏం మాట్లాడతాడు, ఏం చేస్తాడో కూడా ఎవరికీ తెలీదు. సరే ఆయన గురించి ఆయన ఎన్ని మాట్లాడినా, ఏం మాట్లాడినా ఎవడు పట్టించుకునే పరిస్థితి కూడా ఉండదు. కానీ ఇలాంటి రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు, హర్షవర్ధన్ గారు లాంటి వాళ్ళు ఇలా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళకి రాజకీయ అనుభవం ఉంది. ఆ రాష్ట్రాల్లో ప్రజలు ఎంత ఇట్లాంటి విధ్వంసాలు వచ్చినప్పుడు ఎంత నష్టపోతది రాష్ట్రం అనేది తెలిసిన వ్యక్తులు. అలాంటి వాళ్ళు కరెక్ట్ కాదు కదా! ఇలాంటి మాటలు మాట్లాడటం అనేది. సరే ఇప్పుడు ఎటొచ్చి ఏదన్నా ప్రవీణ్ గారి వైఫ్‌కి ఏంటి నిజం అనేది ఆవిడ ముందే గెస్ చేశారు. ఇప్పుడు కాదు. ఫ్రమ్ ద బిగినింగే ఆవిడకి అర్థమైపోయింది. ఇప్పుడు ఏ వైఫ్ అయినా కూడా ఎవ్వరైనా కూడా బండి మీద ఎళ్ళొద్దనే చెప్తారు. హ్మ్. మేబీ చెప్పారేమో ఆవిడ. టూ వీలర్ మీద ఇంత లాంగ్ జర్నీ వద్దని. సో, ఆయనకున్న హ్యాబిట్స్ అన్నీ ఆవిడకి తెలుసేమో. హ్మ్. తెలిసుంటది గదా! ఇప్పుడు ఎవ్వరు ఏ భార్య కూడా నలుగురిలో వచ్చి ఆయన ఇట్లా చేశాడు, అలా చేశాడని చెప్పుకోరు. జనరల్‌గా మంచిగా ఉంటే కూడా చెప్పుకోరు. ఆయన బతికున్నా కూడా చెప్పుకోరు. చనిపోయినాక ఇంక అసలే చెప్పరు. అలాంటిది ఆవిడ చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకు ఆవిడ ప్రైవసీని వీళ్ళు బయట లాగాలని చెప్పి ప్రయత్నిస్తారు. ఆవిడకి ఇష్టం ఉంటే ఆవిడ ఓపెన్‌గా చెప్తారు గదా! ఆవిడని ఇబ్బంది పెట్టడమే కదా ఇదంతా. వాళ్ళ పర్సనల్ లైఫ్‌ని బయట లాగాలని ప్రయత్నించారు. లాగారు, అల్లరి చేశారు. సో, ఓకే. అది ఆవిడ ఫీల్ అవుతా ఉండొచ్చు మేబీ. ఇక్కడంతా చూస్తుంటే ఎట్లా ఉందంటేనండి, ఎవడు స్వలాభం కోసం ఎవరినైనా ఎత్తి బయటేస్తారు వీళ్ళు. వైసీపీ వాళ్ళు. సో, అదేలాగా